హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ రామ్స్ రామ్ ఛానల్. ఈ చల్లని వాతావరణం వేడివేడిగా రైస్ పకోడా అండి. మిగిలిపోయిన రైస్ని కొంచెం మెత్తగా చేసి దానిలో కొంచెం పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మెత్తగా దగ్గరగా చేసుకొని కొంచెం శనగపిండి యాడ్ చేసుకోండి. వాటన్నిటిని కొంచెం మెత్తగా కలిపేసి దగ్గరికి చిన్న ఉండలు చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవటమేనండి. చిన్న ఉండలు చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి. చాలా క్రిస్పీగా ఎమ్మీగా వస్తాయండి. లోపల కూడా ఎటువంటి పిండిలాగా అనిపించదండి. చాలా గుల్లగా మంచిగా వస్తాయి. ఈ చల్లని వాతావరణంలో ఈ రైస్ పకోడీ బాగుంటుందండి. ఎటువంటి ఖర్చు లేకుండా. చూడండి, కాసేపటికే రెడ్గా అయిపోయాయండి. వీటిని ఇలా కాల్చుకొని నిమ్మలంగా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని తినేసేయండి. ఈ చల్లని వాతావరణానికి చూడండి ఫ్రెండ్స్, ఎంత గుల్లగా వచ్చాయో. టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయండి. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్, ఇలా ఉంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో. సబ్స్క్రైబ్.